కిషన్, మీరెలా ప్రొసీడ్ చేస్తారు ఈ గేమ్ ని? పిన్ అయిపోయింది అక్కడ. పిన్ అయిపోయింది అక్కడ. ఉమ్. ఈ పిన్ ని మనం యూజ్ చేసుకోవాలి ఇప్పుడు. ఈ పిన్ ని మనం యూజ్ చేసుకోవాలి ఇప్పుడు. ఇప్పుడు పిన్ డెలివరీ చేయడం వల్ల ఏమవుతుంది అసలు? డీ క్యాప్చర్ E6. ఒకవేళ మీరు ఇలా క్యాప్చర్ చేసుకుంటే క్వీన్ ని క్యాప్చర్ చేసుకుంటుంది. రుక్ క్రాస్ E6 ఓకే. ఇప్పుడు బ్లాక్ చేయకుండా పౌన్ తోని క్యాప్చర్ చేసుకోవడానికి ఛాన్స్ తీసుకుంటారు కదా. సో ఇఫ్ వి క్యాప్చర్, ఓకే, ఇప్పుడు ఇలా క్యాప్చర్ చేసుకుంటే నెక్స్ట్ ఏం చేస్తారు? మళ్ళీ ఎలాగా? S7 D క్రాస్ E6. మనకు ఒక మెటీరియల్ పిన్ అయితే ఆ పిన్ అయిన మెటీరియల్ కి ఇంకా ఎక్స్ట్రా ఫోర్సెస్ ని మనం యాడ్ చేసుకోవాలి కదా. మనం ఎక్స్ట్రా అటాక్ ని, ప్రెషర్ ఎక్కువ క్రియేట్ చేయాలి అక్కడ. ఉమ్, అర్థం కాలేదమ్మా. ఓకే, ఓకే, ఇది ఓకే. ఇంకా కొత్త వేరియేషన్ చూసి BD5. B5 లోకి వెళ్ళి క్వీన్ కి పవన్ ఉంది కదా ఇక్కడ. సరే సరే, ఓకే ఓకే. ఒకవేళ మనం క్యాప్చర్ చేసాం అనుకోండి, రీక్యాప్చర్ ఇలా క్యాప్చర్ చేశారంటారా? అంతేనా మీ క్వశ్చన్? ఇదిగోండి. డిస్కవర్ డిస్కవర్ అటాక్. అప్పుడే అప్పుడేం చేస్తారు? కింగ్ మూవ్ అవుతుందా? హ్యాష్ ట్యాగ్ F7 హ్యాష్ ట్యాగ్. అర్థమైందా? చెప్పమ్మా. ఓకే. C4 కి ఎందుకు? మనం ఏ మెటీరియల్ పిన్ అవుతుంది? ఏ మెటీరియల్ 4 కి అవుతుంది? ఇక్కడ మనం పిన్ చేసాం. మీరు పిన్ ఒకసారి బ్రేక్ చేశారనుకోండి, ఈ బిషప్ ఇక్కడ నుంచి వెళ్ళిపోతుంది. మీరు ఇక్కడ ఈ బిషప్ కి పిన్ డెలివర్ చేశారు కాబట్టి బిషప్ మీద లైక్ బిషప్ కి ఇంక ఎక్స్ట్రాగా మనం అటాక్ చేయడానికి తీసుకెళ్ళాలి మన మెటీరియల్స్ ని. మీరు ఇంతకుముందు మీరు చెప్పిన వేరియేషన్ బాగానే ఉంది. ఇంకా ఫస్ట్ మీరు ఎక్స్ప్లెయిన్ చేసింది, అండ్ ఇది కూడా లైక్ సేమ్ మరి బాగానే ఉంది. ఇది కూడా వేరియేషన్. మనం ఎలా ప్రొసీడ్ అవ్వాలని రెండు బాగానే ఉంటుందమ్మా. కానీ ఇంతకుముందు మనం ఏం చేసామంటే కొంచెం బ్లాక్ కి ఫేవర్ గా వెళ్ళిపోయింది. క్వీన్ ఇంకా స్టిల్ ఎలవ్గా ఉంది కదా అక్కడ ఆపోనెంట్ కి. ఆ, ఇప్పుడు ఒకవేళ F cross E6 అయింది అనుకోండి, ద నెక్స్ట్ మూవ్ లో ఎలాగూ పౌన్ ఇలాగ అడ్వాన్స్ చేసుకొని అటాక్ చేసుకుంటారని ఏదైనా గెస్ చేశారు అనుకోండి, అప్పుడు ఈ పౌన్ అడ్వాన్స్ అయినా కానీ క్వీన్ కి థ్రెటన్ కాకుండా ఏం చేయొచ్చు?
ఇలాగ ఉన్నప్పుడు మీరు వైట్ సైడ్ నుంచి ఇంకా ఏ కైండ్ ఆఫ్ మూవ్ ఎక్స్‌పెక్ట్ జేస్తారు మీరు? యాహ్! ఈ మూవ్ జేయకుండా ఉండాలంటే ఇప్పుడు దీనికంటే ఇంకా వేరే ఏ మూవ్ జేయొచ్చు? పవను ఇలా 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 క్యాప్చర్ జేయడం కంటే మీరు ఇంతకుముందు జెప్పినట్టు ఇలా బ్లాక్ చేసుకున్నారనుకోండి. అప్పుడేం జేస్తారు? ఎఫ్ క్రాస్‌లో కాకుండా రుక్‌తోని క్యాప్చర్ చేసామనుకోండి. నెక్స్ట్ ఆపోనెంట్ దగ్గర నుండి ఏం ఎక్స్‌పెక్ట్ జేస్తారు బ్లాక్ సైడ్ నుంచి? నెక్స్ట్ కింగ్ ఎటన్నా మూవ్ అవుతుందా? ఇక్కడికి మూవ్ అవుతుంది. ఒకవేళ ఇక్కడికి మూవ్ అయిందనుకోండి. ఇక్కడికి మూవ్ అయిందనుకోండి. ఇలాగొచ్చి చెక్. మళ్ళీ ద సేపర్ స్క్వేర్. ఇప్పుడు నెక్స్ట్ ఏ కైండ్ ఆఫ్ మూవ్ నెక్స్ట్? ఆ! విత్ హౌ? క్వీన్ కంట్రోల్ చేయట్లేదా స్క్వేర్‌ని? మరి ఇప్పుడు క్వీన్ అలాగే ఉంది కదా! ఆ క్వీన్ అండ్ అలాగే రుక్‌ని అలాగే ఉంచేసి మన బిషప్ సపోర్ట్. ఆ! ఇలా అంటారా? కానీ ఇక్కడ పవన్ అడ్వాన్స్ అయ్యి ఉంది. పవన్ క్యాప్చర్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంది కాబట్టి సడెన్ గానా? చూడండి ఒకసారి. ఈ మూవ్ దగ్గర మీరు ఇంకేం చేయొచ్చు? చెప్పమ్మా. ఎక్కడికి? చెప్పండి. 10% ఎలా చేస్తారు? 10% పౌండ్ టు పౌనే. ఎక్కడ ఎక్కడ ఉంది పవన్? హ్మ్. F6లో పవను. ఇది ఓన్లీ ఫిఫ్ ఫిఫ్త్ ర్యాంక్, ఫోర్త్ ర్యాంక్‌లో మాత్రం జరుగుతుంది. ఇప్పుడు మీరు వైట్ నుంచి ఏ మూవ్ చేస్తారు చెప్పండి నాకు? ఆ! యాహ్! దట్స్ గుడ్. దట్స్ గుడ్. క్వీన్ క్యాప్చర్ చేయలేదు. సేఫర్ స్క్వేర్ ఏమో ఇక్కడ. ఇక్కడ సేఫ్ స్క్వేర్‌లో ఉంది కదా! ఒకవేళ క్యాప్చర్ చేసుకుంటే. ఇటువైపెళ్లి రుక్‌ని క్యాప్చర్ చేసుకుంటుంది. హ్యాష్‌ట్యాగ్ ఇంకొక మూవ్ ఎక్స్‌టెన్షన్ అవుతుంది. ఒకవేళ వచ్చిందనుకోండి ఇలాగా, ఇలాగెళ్లి ప్లేస్ చేసుకుంటాం. అండ్ దెన్ ఈ యొక్క బ్లాక్ మాత్రమే ఉంది. బ్లాక్ చేసిన తర్వాతనే గాని లైక్ ఇలాగైనా హ్యాష్‌ట్యాగ్. అండ్ దెన్ క్వీన్ ఆన్ F8. హ్మ్. ఓకే. దిస్ వన్. F8 is a not a better one I think. హ్మ్. ఏ సారీ. ఏ బిషప్ కంట్రోల్ చేసుకుంటుందా? స్క్వేర్‌కి ఎలా మూవ్ చేస్తారు? క్యాప్చర్ చేయకుండా ఇలా అటాక్ చేసుకుంటే? చెప్పండి.
ఎవరిని? హ్మ్. ఈ యొక్క మూవ్ ఎలాగ ప్రొసీడ్ అవ్వాలని అర్థమైందా? ఇప్పుడు 1 మూవ్ 2 మీటా? ఇంతకుముందు మనం డెలివరీ చేసిందే కొంచెం రివైండ్ చేసుకున్నాం కాబట్టి అలా మూవ్‌మెంట్ వచ్చినట్టుంది మీకు. రుక్ ఏ రుక్కు? ఆ! అది అక్కడి నుంచి స్టార్ట్. అక్కడి నుంచి స్టార్ట్ అసలు. చెక్ మాత్రమే. చెక్‌మేట్ ఎందుకు? సరే. ఇక ఇక్కడ వరకైతే ఓకేనా పజిల్స్? ఈ పజిల్ అర్థమైందా? లైక్ ఎలా ప్రొసీడ్ అవ్వాలని? యాహ్! ఓకే. ద ఫిఫ్త్ వన్ ఫోర్ ద బ్లాక్ ఇంటూ ద పిన్. బ్లాక్ కలర్ మెటీరియల్‌ని పిన్‌కి మీరే ఇన్వైట్ చేయాలి. ఆ! నైట్ అనా? ఈ7ఆ? ఈ7కి సపోర్ట్ ఉందా మీకు? ఆ! ఎటువైపు వెళ్తారు మరి? మీరు ఒక ఫోర్క్‌ని సారీ మీ ఒక పిన్‌ని మీరే క్రియేట్ చేయాలి. సో, ఎలా చేస్తారు? చెప్పండి. ఆపరెంట్ బ్లాక్ కలర్ మెటీరియల్‌ని మీరు ఫోర్స్ చేయాలి పిన్ క్రియేట్ చేయడానికి. సాక్రిఫైస్ లాంటివి చేయొచ్చు గదా! ఎలా చేస్తారు సాక్రిఫైస్? ఫిఫ్త్ వన్. ఎలాగా? ఎన్ ఈ7 కాకుండా ఇంకా వేరే ఏమైనా మూవ్స్ ఉన్నాయా నైట్‌కి? ఎనీవన్ సాక్రిఫైస్ చేసుకోండి. ఎక్స్‌ప్లోర్. ఈ4 కూడా రాదు. ఓకే. ఎన్‌ఈ7 కింగ్ మూవ్ ఎందుకు? నైట్ క్యాప్చర్ చేసి ఆ స్క్వేర్‌ని కంట్రోల్ చేసుకుంటున్నాడు కదా! ఎన్ క్రాస్ జీ6ఆ? జీ6 లోకి ఎలా వెళ్తుంది? జీ6 అంట. ఉన్ ఎన్ క్రాస్ ఈ7 ఏది బ్లాక్ మూవా? ఓకే. ఎన్ క్రాస్ ఈ7 నెక్స్ట్. క్వీన్ ఓవర్ డి3. ఓకే. సి2. నైట్ కంట్రోల్ చేసుకుంటుంది. ఆ స్క్వేర్ నైట్ కంట్రోల్ చేసుకుంటుంది. సరే సి2. ఓకే. ఏ6. ఆ! నైట్ కంట్రోల్ చేసుకుంటుందని చెప్తున్నాను కదా అప్పటినుంచి. ఆ స్క్వేర్ నైట్ కంట్రోల్ చేసుకుంటుంది. ఇంతకుముందు బిషప్ ఇచ్చారు గానీ, మనోడు ఈ ప్లాన్‌లో ఉన్నాడక్కడ. బిషప్ ఆల్రెడీ నైట్ ఆ స్క్వేర్‌ని కంట్రోల్ చేసుకుంటదని చెప్పినా గాని సరే.
ఈ మూవ్ ఫర్దర్‌గా మనకు ఎక్స్‌పెక్ట్ చేయలేం మనం. ఎక్స్‌పెక్ట్ చేయగూడదు. ఇప్పుడు పిన్ క్రియేట్ చేసుకోవడం చూడండి. ఈ యొక్క పొజిషన్ నుంచి. సాక్రిఫైస్ చేసుకుంటూ ఎన్ని 7 కాదమ్మా. ఆపోనెంట్‌కి ఫేవర్‌గా ఎళ్ళిపోతుందక్కడ. నైట్ క్యాప్చర్ G7 అండ్ దెన్ కింగ్ క్యాప్చర్ G7 క్వీన్ D3 ప్లేస్ చేస్తారా? ఓకే. క్వీన్ ఇప్పుడు పిన్ డెలివరీ చేయాలంటే మీరేం చేయొచ్చు? ఆ! C3, C3, C3 చెప్పండి. పిన్ చేస్తారు. ఇప్పుడు ఈ నైట్ అనేది ఇక్కడ నుంచి మూవ్ అవ్వకుండా నెక్స్ట్ మూవ్‌లో ఇలాగ ఈ నైట్‌ని ఇక్కడ ప్లేస్ చేసుకుంటా లైక్ తర్వాత అటాక్ చేసుకుంటా. అంటే ఆ మిడిల్‌కున్న ఆ పాసిబిలిటీ ఆఫ్ మూవ్స్ ఏదైతే ఉన్నాయో, ఆ కంట్రోల్ చేసుకున్న ఆ మొబిలిటీని మనం రెడ్యూస్ చేస్తున్నాం కంప్లీట్‌గా. కాపీ ఏం లేవు. ఇదే మూవ్స్ మీరు గేమ్ ఆడాలిప్పుడు. ఓకే. లైక్ ఇలాగొచ్చి G4లో ప్లేస్ చేసుకుంటారు. హ్మ్. ఇప్పుడేం చేస్తారు? ఇలాగ G4కి మూవ్ అయితే? సరే ఆ బిషప్‌ని ఎలా మీరు అక్కడి నుంచి తీసేస్తారు? స్క్వేర్ టైప్. నొటేషన్ చెప్పండి. H3 తర సరే. బిషప్‌ని క్యాప్చర్ చేసుకోకుండా లైక్ ఇలాగా ఈ7లోకి వచ్చేసారనుకోండి. పవన్ క్రాస్ G4 అండ్ దెన్ ఆ! చెప్పండి. మీరే మూవ్ బట్ పి పిన్ అనేది ఒక టెంపరరీ ఎండ్ ఓవర్. ఆ పిన్ బ్రేక్ అవ్వడానికి కూడా ఛాన్స్ ఉంది. అయ్యో! రుక్కుని తీసుకొస్తాను. ఆ! ఆ! చెప్పండి. హ్మ్. F5లో 4 చేసుకుంటే 4 అవుతుంది గదా! ఆ! ఓ ఓకే. ఈ మూవ్‌ని ఎక్స్‌పెక్ట్ చేసి కింగ్‌ని మూవ్ చేసాను ముందు. సరే. E7 అండ్ చెక్. వన్ మోర్ చెక్. ఓకే. ఓకే. లైక్ ఇంతకుముందు మనకు స్టార్టింగ్‌లో కింగ్‌ని ఎక్స్‌ప్లోర్ చేసుకోవడానికి మనం ఈ కైండ్ ఆఫ్ మూవ్‌ని చేసాం. అంటే కింగ్‌ని మనం ఫర్దర్‌గా ముందుకు తీసుకొనొస్తే, ఈ యొక్క నైట్‌ని మూవ్ చేసుకోకుండా మనం పిన్ చేయొచ్చు. కాబట్టి అక్కడ మన దగ్గర అవైలబుల్‌గా ఉన్న నైట్‌ని మనం సాక్రిఫై చేసాం. అంటే ఫోర్క్‌ని క్రియేట్ చేయడానికి మనమే ఆపొనెంట్‌ని ఇన్వైట్ చేసాం మనం. యాహ్! అండ్ నెక్స్ట్ మనకు 6 పజిల్ ఏంటో క్యాప్చర్ చేసుకోమనే 4 చేసాం మనం. నా 6 పజిల్ ఏంటి? క్రియేట్ అండ్ ఎక్స్‌ప్లోయిట్ ఏ పిన్ బై యూజింగ్ ఏ టాక్టికల్ ఫీచర్ ఆఫ్ థిస్ పొజిషన్. ఈ పొజిషన్ చెప్పండమ్మా. B7 ఓకే. సారీ సార్. ఓకే. వెయిట్. RBC7 RCB7 సారీ.
C4 RB1 RB1 ప్లస్ సారీ RB1 ప్లస్ C8 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 కి సపోర్ట్ లేదు. సప్ ఓకే. ఈ ఇక్కడ రుక్ ఉంది కదా, ఇంకో రుక్. ఆ! R క్రాస్ B8 చేయకుండా ఏందా ఉంటారు? ఆపోనెంట్ అసలు మీకు ఎందుకు సపోర్ట్ చేస్తారు తను గెలవకుండా? చేస్తారు. బ్లాక్ దగ్గర ఒక మైనర్ మెటీరియల్ సెట్ ఉంది. ఒక మేజర్ మెటీరియల్ ఒక పీస్ ఉంది. ఇంకేదైనా మూవ్ ఎక్స్పెక్ట్ చేయవచ్చా మీరు ఇక్కడ? చెప్పండి ఇంకా. పిన్ అసలు ఒక్కటి కూడా క్రియేట్ అవ్వలేదు నాకు తెలిసి ఇక్కడ. ఆ! ఆ! బ్లాక్ డెలివర్ చేయాలి మనం పిన్. ఓకే. హ్మ్. అర్థం కాలేదు. చేయొచ్చు. నో. 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 మీరు బ్లాక్ సైడ్ నుంచి మీరు పిన్ క్రియేట్ చేయాలి ఇప్పుడు. ఇట్స్ బ్లాక్. మనం నైట్ క్యాప్చర్ C3 నైట్ క్యాప్చర్ C3 రుక్ ఎందుకు క్యాప్చర్ చేసుకోవడం? C8 ని పిన్ డెలివర్ చేసాం కదా! ఇప్పుడు ఆ రుక్ అనేది ఎటు మూవ్ అవ్వలేదు. ఇప్పుడు ఆ రుక్‌ని యూజ్ చేసుకోవాలి మీరు. హ్మ్. ఒక మెటీరియల్ ఏదైనా పిన్ అయిందనుకోండి. ఆ మెటీరియల్‌కి ఇంక ఎక్స్‌ట్రాగా ఫోర్సెస్ మనం యాడ్ చేయాలి కదా! ప్రెషర్ యాడ్ చేయాలి కదా! ఇప్పుడు ప్రెషర్ ఎలాగ యాడ్ చేస్తారు? సేమ్ ఆ C5 ఉన్న రుక్‌కి. C5 ఉన్న నైట్‌కి. రుక్ ఐడెంటికల్ రుక్స్. ఎక్స్ సపోర్ట్ లేదు కదా! కింగ్ క్యాప్చర్ చేసుకుంటుంది. పిన్ కూడా బ్రేక్ అయిపోతుంది. ఆ! C3 చేస్తే టాక్టికల్ ఫ్యూచరా? అహా! లేదు. మనకు పిన్ అనే ఒక టాక్టిక్‌ని యూజ్ చేసుకొని, ఈ పొజిషన్‌ని ఎలా యూజ్ చేసుకుంటారని. అడ్వాంటేజ్ లాగా ఎలా క్రియేట్ చేస్తారని. ఇక్కడి వరకు ఓకే. సో, ఒక పిన్‌ని డెలివర్ చేసాం మనం. ఒక మెటీరియల్ పిన్ అయిపోయిన తర్వాత, ఆ మెటీరియల్‌కి ఎక్స్‌ట్రాగా ఫోర్సెస్‌ని మనం యాడ్ చేయాలి కదా! ఏం చేస్తున్నారు మీరు? అసలేం చేయట్లేదు ఇక్కడ. ఇంకెలా యాడ్ చేస్తారు ఫోర్సెస్‌ని ఎక్స్‌ట్రాగా? చూడండి ఒకసారి. జిష్ణు చెప్పండి. ఇంకా ఈ యొక్క నైట్‌కి ఇంకా ఎక్స్‌ట్రాగా ప్రెషర్ యాడ్ చేయాలంటే ఏ మెటీరియల్ మరి తీసుకుంటారు? కన్సిడర్ చేస్తారిక్కడ? ఏ మెటీరియల్‌ని కన్సిడర్ చేస్తారు మీరు? ఈ యొక్క నైట్ మీద ఎక్స్‌ట్రా ప్రెషర్ పెట్టాలి మీరిప్పుడు.
ఎలా చేస్తారు అటాక్? మన దగ్గర అటాక్ చేయడానికి ఏ మెటీరియల్ ఉంది చెప్పండి? బిషప్ ఏ కలర్ ఉంది? డార్క్ కలరేనా? ఇప్పుడు ఎక్కడికొచ్చి ఫోర్స్ అటాక్ చేయొచ్చు బిషప్ అయితే? ఈ5 లోకెళ్తే పవన్ ఇలాగే ముందుకెళ్తుంది. పవన్ క్యాప్చర్ చేసుకుంటుంది. సో మీకు ఫేవర్‌గా ఉండదక్కడ. చెప్పండి. ఈ5ఆ? ఈ యొక్క నైట్ మీద ప్రెషర్ ఎలా పడుతుంది? బీఈ5 అంటారా? హ్మ్. నైట్ కంట్రోల్ ఉంది. ఇంకా నాకు ఈ నైట్ మీద ఎక్స్‌ట్రా ప్రెషర్ యాడ్ చేయాలి. ఇంకా ఏం ఎట్లుంది? ఈ బిషప్ తోని కుదరదు. ఈ బిషప్ తోని కుదరదు. ఈ రుక్ పని అయిపోయింది. ఇంకేమున్నాయి? బీ5లో రుక్ ఉంది. సి5ఆ? సి8 ఎందుకు? ఆర్బీసీ8 క్యాప్చర్ చేసుకుంటే రుక్ చెక్ కింగ్ చెక్ లో ఉంటుంది. అండ్ దెన్ ఇక్కడ బ్యాక్ సపోర్ట్ ఉంటుంది. ఇక్కడ ఇంకొక రుక్. ఇప్పుడు ఆపరెంట్ ఏం చేస్తారు? ఒకవేళ ఇలాగా ఒక మెటల్ మీద ఎక్స్ట్రా ప్రెషర్ వచ్చినప్పుడు ఆ మెటల్ కి ఇంకా సపోర్ట్ ని తీసుకురావాలి కదా! అలా సపోర్ట్ కోసం ఎవరొస్తారు ఇక్కడికి? ఈ రుక్ కి నైట్ కి సపోర్ట్ ఇవ్వడానికి ఏ మెటల్ రావడానికి రెడీగా ఉంది? ఆ! రుక్ ఏ3 వస్తది ఖచ్చితంగా. నెక్స్ట్ మీ బిషప్ నుంచి ఏం చేస్తారు? ఆ రుక్‌ని ఆ! ఇప్పుడు ఆ రుక్‌ని ఎలిమినేట్ చేయడానికి మీరేం చేస్తారు? ఆ! నొటేషన్ బీడీ6. ఇక్కడ మనం ఏం చేసామంటే స్టార్టింగ్‌లో ఒక మెటల్‌కి పిన్ డెలివరీ చేసాం. అవునా? ఈ ఒక మెటల్‌కి మనం పిన్ డెలివరీ చేసాం. పిన్ డెలివరీ చేసిన తర్వాత ఆ మెటీరియల్‌కి ఇంకా ఎక్స్‌ట్రాగా ప్రెషర్ యాడ్ చేయడానికి ఇంకొక రుక్‌ని యాక్టివేట్ చేసాం. అంటే ఎక్స్‌ట్రా ప్రెషర్ యాడ్ చేస్తున్నాం పిన్ అయిన మెటీరియల్ మీద. అవునా? అలాగే ఎక్స్‌ట్రా ప్రెషర్‌ని మనం యాడ్ చేసిన తర్వాత ఆ అపోనెంట్ ఇంకా సపోర్టర్స్‌ని తీసుకొచ్చారు. డిఫెండ్ చేయడానికి ఎక్స్‌ట్రా మెటల్ తీసుకొచ్చారు ఇక్కడికి. ఈ యొక్క నైట్‌ని సపోర్ట్ ఇవ్వడానికి. అవునా? నైట్‌ని సపోర్ట్ ఇవ్వడానికి అలా తీసుకొచ్చినప్పుడు ఇప్పుడు మీరేం జేయాలి? మీరు గూడా ఎక్స్‌ట్రాగా అటాకర్స్‌ని తీసుకురాకుండా డిఫెండర్స్ ఏదైతే ఉంటాయో డిఫెండర్స్‌ని మీరు రిమూవ్ జేయాలి. ఆహ్, ఇప్పుడు మీరు ఒకవేళ డి6 లోకొస్తే వైట్ ఏ కైండ్ ఆఫ్ మూవ్‌ని ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు మీరు? ఏ6 లోకెళ్తే ఈ యొక్క నైట్ సపోర్ట్ లేదు గదా! చేసుకుంటే ఫేవర్ అయిపోతుంది. హ్మ్. ఆ! ఓకే. బ్లాక్‌కి ఫేవర్‌గా ఎళ్తున్నావు. కానీ అంత ఫైటింగ్ గూడా జరుగుతుంది గదా! వైట్ సైడ్ నుంచి. అంత ఈజీగా ఎందుకిస్తారు? ఆర్ ఇట్స్ వైట్ టర్న్. ఏ8లోకెళ్లారనుకోండి ఇలాగొచ్చి అటాక్ చేసుకుంటారు. ఏం క్యాప్చర్ చేస్తారు? ఆ!
ఇంకొక మెట్‌లని సపోర్ట్ తీసుకొచ్చారు. హ్మ్. తర్వాత ఇప్పుడే మూవ్‌ని ఎక్స్‌పెక్ట్ జేస్తారు మీరు? ఇప్పుడు మీరు పిన్‌ని జేయాలి. పిన్ ఎలా డెలివర్ జేస్తారు? ఇప్పుడు మీరు పిన్ డెలివర్ జేయాలి. సారీ పిన్ కాదు ఫోర్క్. ఫోర్క్ పొజిషన్ ఉంది. బ్లాక్‌కి ఫేవర్. బ్లాక్ డెలివర్ జేయాలి ఇప్పుడు ఫోర్క్. అవును. ఫోర్క్ చూడండి పొజిషన్ 1 మూవ్. 1 స్టెప్ కాదు. సింగిల్ మూవ్‌లోనే మనం ఫోర్క్ డెలివర్ జేయొచ్చు. వైట్ కలర్ మెటీరియల్‌కి. పొజిషన్ ఏం చూడండసలు. ఫోర్క్. ఫోర్క్ ఇలా డెలివర్ స్క్వేర్ ట్యాగ్. నొటేషన్. బిషప్ బి4. ఎక్స్‌ట్రా ప్రెషర్. ఎక్స్‌ట్రా ప్రెషర్. అండ్ ఎక్స్‌ట్రా ప్రెషర్. నెక్స్ట్ ఇంకేం మూవ్ చేస్తారు? వై ఆహా! లేదు. మీరిప్పుడు ఆహ్, ఇటువైపున్న ఈ యొక్క నైట్‌ని మీరు అటాక్ చేస్తారు కాబట్టి, కింగ్‌ని బేస్ చేసుకొని చేస్తున్నారు కాబట్టి, కింగ్‌ని సేఫర్ స్క్వేర్‌లో మూవ్ చేసుకుంటాడు. ఒకవేళ మెటీరియల్ లాస్ అయినా కానీ, కింగ్‌ని సేఫ్ జోన్‌లో పెట్టుకోవడానికి కింగ్ అనేది బయటికెళ్ళిపోతుంది. ఎ ఇప్పుడు మీరు ఒకవేళ రుక్‌ని సేవ్ చేసుకున్నారని బయటికెళ్లారనుకోండి. చెప్పమ్మా? హ్మ్. రుక్‌ని బీ3లో ప్లేస్ చేసుకుంటే ఏమవుతుంది? సరే మీరన్నట్టే నెక్స్ట్ అటాకు అప్పుడేం చేస్తారు? రుక్ క్యాప్చరు. ఆహా! అవ్వదు. మళ్ళీ అటాకు. ఇప్పుడు మళ్ళీ సేఫర్ స్క్వేరు. ఇటువైపే రావాలి. ఇటు ఇలాగ అటాక్ చేసుకుంటుంది. సో, ఇక్కడ నుంచి బ్లాక్‌కి ఫేవర్‌గా ఎళ్ళిపోతుంది. కానీ ఇన్ ఈ సిట్యుయేషన్‌ని ముందుగానే వైట్ ఎక్స్‌పెక్ట్ చేశారు కాబట్టి, రుక్‌ని సేవ్ చేసుకోకుండా నెక్స్ట్ ఒకవేళ అటాక్ జరిగినా కింగ్ సేఫ్‌గా ఉండడానికి ఇలాగా బీ3లోకొచ్చేస్తుంది. ఈ యొక్క స్క్వేర్‌ని నెక్స్ట్ ఎవరు గూడా కంట్రోల్ చేయట్లేదు. బీ3 అనే ఒక స్క్వేర్‌ని బ్లాక్ మెటీరియల్ ఒక్కటి కూడా కంట్రోల్ చేయట్లేదు. ఎందుకంటే బిషప్ అనేది డార్క్ కలర్ స్క్వేర్‌లో ఉంది. ఈ రుక్ అనేది ఫర్దర్‌గా ముందుకొచ్చినా క్యాప్చర్ చేసుకోవడానికి రెడీగా ఉన్నాం. అండ్ దెన్ సేఫర్ స్క్వేర్‌కి మళ్ళీ ఎస్కేప్ అవుతుంది. లైక్ దిస్ వన్. సో, ముందు ఒకవేళ ఇలాగ మీరొకసారి నెక్స్ట్ మూవ్ ఎలా ఉంటుందో మీరు ఒకవేళ ముందుగానే ఎక్స్‌పెక్ట్ చేస్తే ఇలాగ ప్రిపేర్ చేయొచ్చు. చెప్పమ్మా? బిషప్పా? ఓకే. బిషప్ క్యాప్చర్ కంటే రుక్‌తోని అయితే ఫోర్క్ అవుతుంది కదా! నెక్స్ట్ ఏం చేస్తారు? కిషన్ ఉన్నారా? ఓకే. ఓకే. పర్లేదులెండి. సి3 ఏం ఆప్షన్ లేదు. ఏం ఆప్షన్ లేదు. సేఫర్ స్క్వేరు. అండ్ దెన్ మళ్ళీ చేయలేము. కింగ్ అదే స్క్వేర్‌ని కంట్రోల్ చేసుకుంటుంది నెక్స్ట్. ఒకవేళ సేఫర్ స్క్వేర్ వచ్చిందనుకోండి, అప్పుడు ఇలాగ ప్లేస్ చేసుకొని అటాక్ చేసుకుంటాం. నెక్స్ట్ మూవ్‌లో ఈ ఒక్క రూక్‌ని. సో, ఇలాగ మనకు బ్లాక్‌కి ఫేవర్ అనేది ఇలా జరుగుతుంది. అండ్ దెన్ మనం ఫోర్స్ చేసాం ఆపోనెంట్‌ని.
పిన్‌ని మనమే క్రియేట్ చేసాం అక్కడ. సో, ఇలాగ కొన్ని సార్లు సాక్రిఫై చేసైనా గాని మనం పిన్‌ని క్రియేట్ చేసుకోవాల్సుంటది. ఓకేనా? ఇంకా సెవెంత్ వన్ గదా! యాహ్! ఈస్ బ్లాక్ లాస్ట్ చెప్పమ్మా. ఇట్స్ ఎ బ్లాక్ టర్న్. హ్మ్. బి క్రాస్ సి4 సి4లో ఎవరున్నారమ్మా? ఆహా! ఈ4 ఓకే. బి క్రాస్ ఈ4 సారీ. బి ఇటువైపు వస్తుంది గదా! మిగతా వాళ్ళు చెప్పండి. చెప్పండి. బిషప్ క్రాస్ సి6 సి6లో ఎవరున్నారు? వైట్ మూవ్ గాదు ఇప్పుడు బ్లాక్ టర్న్. అంటే ఏదో ఒకటి అది కాకుండా ఇదంటారా? ఓకే. బిషప్ క్రాస్ డి5 ఎందుకు ఇక్కడ రుక్ ఉంది గదా! రుక్ క్రాస్ సి7 ప్లస్ అండ్ దెన్ ఆర్ క్రాస్ సి7 ఆర్ క్రాస్ సి7 చెక్ అండ్ దెన్ కింగ్ మూవ్స్ టు ఇలాగ జీ6 లోకి మూవ్ అవుతుంది. తర్వాత ఆహ్, అంటే ఇటువైపు హ్మ్. ఇంతకంటే మనం ఇక్కడ హ్మ్. వైట్ కలర్ కింగ్‌ని వైట్ కలర్ కింగ్‌ని ఎక్స్‌ప్లోర్ చేసుకోవడానికి ఈ కైండ్ ఆఫ్ మూవ్‌ని ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు మనం. వైట్ కలర్ కింగ్‌ని ఎక్స్‌ప్లోర్ చేయడానికి బ్లాక్ ఈ మూవ్ చేసింది. లైక్ బిషప్ క్రాస్ డి5 అని ఇలాగా. అండ్ వన్స్ ఒకసారి రుక్స్ అని క్యాప్చర్ చేసిన తర్వాత ఇప్పుడు కింగ్ సేఫర్ స్క్వేర్‌కి వచ్చింది. లైక్ ఇప్పుడు మీరు వైట్ సైడ్ నుంచి ఏ మూవ్‌ని ఎక్స్‌పెక్ట్ చేస్తారు? ఏదైనా మెటీరియల్ సపోర్ట్ లైక్ హై వాల్యూ మెటీరియల్ ఉందా? మన లో వాల్యూ ఉన్న మెటీరియల్ కంట్రోల్ చేసుకునే స్క్వేర్‌లో? ఎనీవన్? బిషప్ ఈ క్రాస్ డి హ్మ్. నెక్స్ట్ సో, క్వీన్ అనే ఫర్దర్‌గా ముందుకొస్తుంది. పౌన్‌ని అడ్వాన్స్ చేసి క్వీన్‌ని థ్రెటన్ చేసుకుంటూనే కింగ్‌కి చెక్ డెలివర్ చేసుకుంటుంది. సో, ఈ కైండ్ ఆఫ్ మూవ్‌ని ఎక్స్‌పెక్ట్ చేయకుండా ముందు నుంచే చెప్పండి. హ్మ్. హ్యూజ్ ఇటువా? కంట్రోల్ చేసుకునే స్క్వేర్‌లో మీరెందుకు బిల్డ్ చేస్తున్నారు? సరే చేసుకున్నారు. సపోర్ట్ లేదు గదా! మనకు సపోర్ట్ లేదు. ఆపోనెంట్‌కి క్వీన్ సపోర్ట్ ఉంది. సేఫర్ స్క్వేర్‌కి మూవ్ చేశారనుకోండి. ఇప్పుడైనా ఈ యొక్క ఇక్కడ ఈ యొక్క స్క్వేర్‌కి మూవ్ అవుతుంది. నెక్స్ట్ మూవ్ బ్లాక్‌కే ఫేవర్‌గా.
అహా! లేదు. బ్లాక్ లాస్ అవుతుందా? విన్ అవుతుందా అని అడుగుతున్నారు. హ్మ్. ఓకే. సో, ఇలాగ మనకు నెక్స్ట్ మూవ్ ఒకవేళ వైట్ సైడ్ నుంచి ఆహ్, డిఫెన్సివ్ రోల్ ఎలాగా రాకపోతే ఇలాగ ప్లేస్ చేసుకొని మీరు డెలివర్ చేసుకోవచ్చు. హ్మ్. ఓకే. ఓకే. సి1లో పెట్టి అటాక్ చేస్తే ఇలాగ అటాక్ చేసుకుంటారు. అప్పుడేం చేస్తావు? తప్పదు. ఇప్పుడైనా బ్లాక్‌కి ఫేవర్‌గా ఉంది. ఒక ఆహా! సో, ఇది క్లియరా ఫర్దర్‌గా మనం ఎలా స్టార్ట్ చేసుకోవాలని? యాహ్! ద ఫస్ట్ నుంచి ఒకసారి చూడండి. సో, బ్లాక్ కలర్ కింగ్‌ని ఎక్స్‌ప్లోర్ చేసుకోవడానికి బిషప్ సాక్రిఫైస్ అండ్ దెన్ king rook sacrifice, rook sacrifice, and then rook capture c7 check, and then king saber square, and then pawn capture bishop, and then క్వీన్ ఏదైతే ఉందో ఈ యొక్క పౌన్ ని థ్రెటన్ చేసుకుంటూనే ఫర్దర్ గా చెక్ డూలో డెలివర్ చేసుకుంటది. లైక్ డిస్కవర్ అటాక్ అవుతుంది ఒకేసారి. అండ్ దెన్ క్వీన్ కి థ్రెటన్ అండ్ దెన్ ఫోర్క్ 2 కూడా ఒకేసారి అవుతాయి ఇక్కడ మీరు చూసుకుంటే. అండ్ దెన్ క్వీన్ బ్యాలెన్స్ చేసింది కాబట్టి ద నెక్స్ట్ మూవ్ లో క్యాప్చర్ చేసి ఇలాగ మూవ్ అయింది. అండ్ బేసిక్ గా ఈ కైండ్ ఆఫ్ మూవ్ ని ఎక్స్పెక్ట్ చేయొద్దు మనం వైట్ దగ్గర నుంచి. రుక్ ని ఇలాగ ఎక్స్‌పెక్ట్ జేయొచ్చు మనం. అప్పుడు బ్లాక్ తన ఫేవర్ మూవ్ ఏదైతే ఉంటుందో ఇలాగా డెలివర్ చేసుకుంటుంది. ద క్వీన్ బ్లాక్ చేసుకుంటుంది ఇప్పుడు. క్వీన్ బ్లాక్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరే కైండ్ ఆఫ్ మూవ్‌ని ఎక్స్‌పెక్ట్ జేస్తారు క్వీన్ బ్లాక్ చేసుకుంటే? హ్యూక్రా జీ2 సపోర్ట్ లేదు. కింగ్ క్యాప్చర్ చేసుకుంటుంది. ముందుకొస్తే మళ్ళీ రుక్కు చెప్పండి. హ్యూ ఈ3 ఓకే. అండ్ దెన్ నెక్స్ట్ మూవ్‌లో ఈ రుక్‌ని అటాక్ చేసుకొని ఇటువైపు నుంచి చెక్ డెలివర్ చేయడానికి. అండ్ దెన్ ఒకవేళ ఇప్పుడు వైట్ ప్రమోషన్‌లో కాన్సంట్రేషన్ చేసిందనుకోండి. అప్పుడు మీరు రుక్‌ని అటాక్ చేసుకొని ఇలాగ డెలివర్ చేసుకోవచ్చు. అండ్ దెన్ ఓన్లీ బ్లాక్ మాత్రమే ఉంది. అండ్ దెన్ క్యాప్చర్ చేసుకొని ఇలాగైనా డెలివర్ చేసుకుంటుంది మేట్. ఆ! క్వీన్‌తోనైనా చేయొచ్చు. ఇలాగైనా గాని. అండ్ థిస్ ఈస్ అబౌట్ లైక్ సెవెంత్ వన్. క్లియరా? సెవెంత్ వన్, ఎయిత్ వన్ ఒకసారి చూడండి. ఇప్పుడు వైట్ తనకి మెటీరియల్స్‌ని ప్రాపర్‌గా యూజ్ చేసుకుంటూ ఓకే. పర్లేదు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. బ్లాక్ తన వైపున్న మెటీరియల్స్ ఏదైతే ఉన్నాయో వాటిని యూజ్ చేసుకుంటూ తన వైపు గేమ్‌ని మౌల్డ్ చేసుకుంటుందిక్కడ. సో, ఇప్పుడు వైట్‌కి ఫేవర్‌గా వచ్చే ఆ మూవ్ అనేది ఎలా ఉంటుందో ఒకసారి జూడండి. వైట్‌కి ఫేవర్‌గా ఎక్కడ ఏ స్క్వేర్‌లో మెటీరియల్ అనేది పాసిబుల్‌గా ఉంది. ఫోర్క్, ఫోర్క్ కాదు గానీ ముందు పిన్ డెలివర్ చేయాలి. స్టార్టింగ్‌లో డిస్కస్ చేసుకున్నాం. ఒకవేళ ఎఫ్7లో ఉన్న పౌన్‌ని రుక్ సపోర్ట్ చేస్తూ ఉంటే అప్పుడు ఎలాగ ప్రొసీడ్ అవ్వాలని. ఆ! ఎలా చేయాలి ఈ మూవ్? సేమ్ రియల్ టైమ్‌లో మనం ప్రీవియస్‌గా డిస్కస్ చేసుకున్న ఆ గేమ్ లాగానే ఉంది ఇది గూడా. మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్న ఆ పొజిషన్ ఇక్కడ వచ్చింది. ఏదైనా ఒక మెట్‌ని సాక్రిఫైస్ చేసి మీరు పిన్ క్రియేట్ జేయాలిక్కడ. పిన్ ఎలా క్రియేట్ చేస్తారు? ఆల్రెడీ మనం డిస్కస్ చేస్తున్న గేమ్‌లో గూడా సేమ్ ఈ పొజిషన్ ఉంది గూడా. ఎన్ హెచ్7 లోకెళ్తే కింగ్ క్యాప్చర్ చేసుకుంటుంది గదా! పిన్ అవ్వదు.
ఆహా! పిన్ అవ్వదు. E6 కూడా పిన్ ఎలా అవుతుంది? క్యాప్చర్ E6ఆ? నైట్ కంట్రోల్ చేసుకుంటుంది గదా! పిన్ ఎలా అవుతుంది? ఓకే. BE6 అయితే అవును క్యాప్చర్ చేసుకుంటుంది. నైట్ ఉంటే క్యాప్చర్ చేసుకోకూడదని రూల్ ఏముంది? నైట్ తోని క్యాప్చర్ చేసుకుంటాను F7లో ఉన్న పవర్‌ని. ఏ మీటర్‌తోని? సపోర్ట్ ఉంది. సపోర్ట్ ఉందా మెటీరియల్? శౌర్య ఒకసారి వీడియో మోడ్ ఆన్ చేయి. హ్మ్. ఇప్పుడు ఏ మెటీరియల్‌తోని క్యాప్చర్ చేసుకుంటే వైట్‌కి ఫేవర్‌గా అవుతుంది పిన్ క్రియేట్ చేసినట్టు. బ్లాక్ క్యాప్చర్ చేసుకోవాలిప్పుడు. R క్రాస్ F7 అవునా? ఇలా అవుతుంది. మనమే క్యాప్చర్ చేసుకున్నాం అక్కడ. అంటే మనం ఫోర్స్ చేసాం ఆపోనెంట్‌ని ఇలాగ పిన్ క్రియేట్ చేయడానికి. చెప్పండి. ఆపరెంట్ రావచ్చు. కానీ ఒకవేళ నెక్స్ట్ మూవ్‌లో వచ్చిందనుకోండి, అప్పుడు మనకు క్యాప్చర్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే. హెడ్‌సెట్‌లోకెళ్తే పిన్ బ్రేక్ అయినట్టే. కానీ మనం క్యాప్చర్ చేసుకోవచ్చు రుక్‌ని. ఎఫ్8లోకెళ్ళకూడదు. ఎళ్ళకూడదు. ఎళ్తే రుక్ క్యాప్చర్ అవుతుంది. ఎళ్ళదు. హ్మ్. కింగ్ మళ్ళీ ఎఫ్8లోకెళ్తే అంటారా? ఆ మెటీరియల్‌తోని అటాక్ జేసుకోరు. ఆ మెటీరియల్‌తోని అటాక్ చేసుకోరు. 3 పాయింట్స్ వదిలేసి 3 పాయింట్స్ అంటారు. మన మిడ్‌లో అనేది డెవలప్‌డా? నాన్ డెవలప్‌డా? మన మెటీరియల్ డెవలప్డ్ అయిన మెటీరియల్‌తోని అటాక్ చేస్తున్నామా? లేకుంటే నాన్ డెవలప్డ్ మెటీరియల్‌తోని ఆపరెంట్ డెవలప్డ్ మెటీరియల్‌ని అటాక్ చేస్తున్నామా? హ్మ్. ఇప్పుడు బ్లాక్ మూవ్ అయిపోయింది. ఇప్పుడు వైట్ మూవ్ చేయాలి మనం. పిన్ అనే మెటీరియల్ క్యాప్చర్ చేసుకోమని గాదు. ఒక మెటీరియల్‌ని కొద్దిసేపు ఎటు కదలకుండా ఉంచడానికి. ఆ! ఇప్పుడు ఫర్దర్‌గా మనం ఇలాగ హెచ్4లో మూవ్ చేసుకుంటూ ఫర్దర్‌గా అటాక్ చేసుకుంటాం మనం. అది బ్లాక్ మూవ్స్ లైక్ జీ5. సో, ఇప్పుడు ఏ కైండ్ ఆఫ్ మూవ్‌ని ఎక్స్‌పెక్ట్ చేస్తారు మీరు? హెచ్ క్రాస్ జీ5 అంతే తర్వాత హెచ్ క్రాస్ జీ5. ఇప్పుడు బిషప్ బిషప్ ఎఫ్7లో మూవ్ అవుతే ఏమవుతుంది? నేనిక్కడ ఆ రుక్‌ని క్యాప్చర్ చేసుకోవట్లేదు. ఈ యొక్క మెటీరియల్‌ని అటాక్ చేసుకోవడానికి హెచ్5లోకొచ్చానంతే. సారీ ఎఫ్5లోకి. అడ్వాన్స్ చేపిచ్చాను. ఫోర్స్ చేశాను. ఇప్పుడు ఈ మిడిల్‌కి సపోర్ట్ ఎవరిస్తారు? ఈ నైట్ ఎళ్ళిపోయిందా? ఇలా అటాక్ చేసుకుంటా. ఒకవేళ రుకొచ్చి సపోర్ట్ చేసిందా? ఓపెన్ చెక్ అవుతుంది. నైట్‌ని
చెయ్యను. నైట్ క్యాప్చర్ చేయను. నాకు ఈ పౌన్ కావాలి. ఇట్ బ్లాక్ టన్ ఇప్పుడు. పిన్ అయిపోయింది. రుక్ బయటికి పోదు. రుక్ బయటికి పోదు. అందుకే పిన్ డెలివర్ చేయమనేది. హ్మ్. ఇప్పుడు ఒకవేళ రాండమ్ రాండమ్ మూవ్ చేసిందనుకోండి ఇలాగా అప్పుడేం చేస్తారు? చెప్పండి. 3 వేస్ ఉంటాయి. ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం గదా! డిఫెన్స్ పిన్నికి ఎగనెస్ట్‌గా డిఫెన్స్. హ్మ్. జీ ఆర్ క్రాస్ జీ5 చెక్ అండ్ దెన్ కింగ్ పిన్ రాదు. రుక్ అనేది పిన్ అయిపోయింది కాబట్టి రుక్ రాదు. ఓకే. హెచ్8కి మూవ్ అయిందనుకోండి. ఇప్పుడు నెక్స్ట్ మూవ్‌లో ఈ కైండ్ ఆఫ్ మూవ్ మీరు ఎక్స్‌పెక్ట్ చేశారనుకోండి. అప్పుడు ఇలా క్యాప్చర్ చేసుకోవచ్చు. కాబట్టి కింగ్ మూవ్ అవ్వదు. కింగ్ ఇక్కడికొచ్చి ఆగుతది. అప్పుడేం చేస్తారు? ఇప్పుడు ఈ యొక్క ఇక్కడ అవైలబుల్‌గా ఉన్న రుక్ ఉంది కదా! హ్మ్. ఎక్కడ పెట్టేసి? హ్మ్. హెచ్8లో హెచ్8లో పెడితే ఏమవుతుంది? ఈ రైట్ క్యాప్చర్ చేసుకుంటుంది. బిషప్ క్యాప్చర్ చేసుకుంటుంది. హ్మ్. జీ7 ఎందుకు? సపోర్ట్ లేదు కదా! ఆపోనెంట్ రుక్ క్యాప్చర్ చేసేసుకుంటుంది. పిన్ బ్రేక్ అయిపోయింది ఇక్కడ. మరి మీరే అటు వెళ్ళిపోమని మీరే చెప్పారు. మరి 4కెళ్ళిపోతుంది కదా! పిన్ అనేది. చెప్పండి. ఓకే. హ్మ్. అర్థం కాలేదు. ఓకే. కింగ్ ఎఫ్8. కింగ్ ఎఫ్8లో మూవ్ అయిందనుకోండి. బిషప్‌తోని క్యాప్చర్ చేసుకుందాం. సో, ఖచ్చితంగా మన బిషప్‌తోని క్యాప్చర్ చేసుకున్నప్పుడు ఏ కైండ్ ఆఫ్ మూవ్‌ని ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు మీరు? రీక్యాప్చర్ విత్ ద కింగ్. అండ్ ఇప్పుడు మన దగ్గర అవైలబుల్ ఉన్న ఇంకొక రుక్‌ని తీసుకొచ్చి ఇక్కడ ప్లేస్ చేస్తాం. ఈ యొక్క నైట్‌ని పిన్ చేయడానికి. కానియండి. ఇలాగ మనం ఫర్దర్‌గా చెప్పండమ్మ. ఆర్ ఎఫ్5 కూడా పెట్టొచ్చు. అలా పిన్ చేసుకోవచ్చు. ఇలా కూడా పిన్ చేసి నెక్స్ట్
మన అడ్వాన్స్ చేసామనుకోండి. ఒకవేళ బిషప్ అనేది ఇలా డెవలప్ అయిందనుకోండి. కింగ్‌ని మన సేఫర్ స్కోర్‌లో లైక్ అడ్వాన్స్ చేసుకొని, ఇరుకుని ఇలాగ డెవలప్‌మెంట్ చేసుకుంటూ బయటికి తీసుకొస్తాం. ఇలాగ అటాక్ చేసుకోవడానికి. ఇప్పుడు ఎలాగో ఇక్కడ ఈ నైట్ అనేది పిన్ అయిపోయింది కాబట్టి అటాక్ చేయలేదు. తర్వాత మళ్ళీ పవన్ అడ్వాన్స్ చేసుకొని మళ్ళీ థ్రెటన్ చేస్తాం. ఓకే. ఆర్ఎఫ్ ఓకే. ఇలాగైనా చేయొచ్చు మనం. ఆర్ఎఫ్1లో పెట్టేసి ఈ యొక్క నైట్‌కి ఎక్స్‌ట్రా ప్రెషర్ డెలివర్ చేస్తున్నాం. అండ్ ఒకవేళ ఫర్దర్‌గా ఆపరెంట్ ప పవన్ అడ్వాన్స్ చేసుకొని మళ్ళీ అది ఇప్పుడింకా ఫుల్ ప్రెషర్ అవుతదింకా. సో, ఇలాగ మనం ఆపరెంట్‌ని కంప్లీట్‌గా